నిధులు రెడీ అట. రేపటి నుంచి వానాకాలం రైతు భరోసా ఖమ్మం సభ నుంచి మొదలు. సో రైతు భరోసా పోయిన దానికి సంబంధించి ఎంతవరకు పడిందో కమెంట్ పెట్టే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నాకు తెలిసి 2 ఎకరాలకు 3 ఎకరాలకు ఆగిపోయినట్టున్నది. మరి అది అటేనా ఇక మిగతా వాళ్ళకి? సరే 50 ఎకరాలు ఉన్నోనికి 30-40 ఎకరాలు ఉన్న వాళ్ళకి మేము అడుగుతలేం, అసలు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళకి. కానీ ఇప్పుడు 5 ఎకరాలు 6-7 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళు కూడా పాపం వాళ్ళకు కూడా ఏముంటుంది మరి? ఆ రైతుల పరిస్థితి ఏంది? ఆ 2 ఎకరాలను 3 ఎకరాల దగ్గర ఆగిపోయింది అనుకుంటా నాకు తెలిసి. మరి అది అటే. మరి ఇప్పుడు నెక్స్ట్ వానాకాలం రైతు భరోసా స్టార్ట్ చేస్తా అంటున్నాడు. నిధులు రెడీ, రేపటి నుంచి వానాకాలం రైతు భరోసా ఖమ్మం సభ నుంచి మొదలు. పెట్టుబడి సహాయం పంపిణీకి 9,000 కోట్లు. జూలై 15 లోపు రైతులందరికీ పూర్తిగా జమ చేసేలా ప్రణాళిక. బ్యాంకుల్లో క్యాష్ సర్దుబాటు చేయాలని ఆర్బీఐకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఉద్యోగుల బకాయిలకు 2,000 కోట్లు. శాలరీలు పెన్షన్లు స్కీమ్లతో ఒక్క జూలై నెలలోనే దాదాపు 20,000 కోట్లు ఖర్చు చేయబోతున్న ప్రభుత్వం ఆర్బీఐ నుంచి 11,500 కోట్ల రుణం తీసుకోవడంతో పాటు రాష్ట్ర సొంత ఆదాయాన్ని సర్దుబాటు చేస్తున్నారట. మళ్ళా దీనికి అప్పే. రాష్ట్రంలోని అన్నదాతలకు పెట్టుబడి సహాయం అందించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులు సిద్ధం చేసింది. వానాకాలం సీజన్ రైతు భరోసా పథకం పంపిణీ ప్రక్రియ ఈ నెల 30 నుంచి ప్రారంభం కాబోతున్నది. ఖమ్మంలో నిర్వహించబోతున్న భారీ బహిరంగ సభ వేదికగా ఎకరాకు 6,000 చొప్పున జమ చేసేందుకు సర్కార్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రైతుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు గాను ఆర్థిక శాఖ ఇప్పటికే 9,000 కోట్లు సిద్ధం చేసిందట. రాబోయే జూలై 15వ తేదీ కల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హులైన రైతులందరి ఖాతాల్లోకి ఈ నిధులు పూర్తిగా చేరేలా ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రణాళికను రూపొందించుకొని ముందుకు సాగుతోంది. క్షేత్రస్థాయిలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బ్యాంకుల ద్వారా నేరుగా నగదు బదిలీ చేసేందుకు అవసరమైన అన్ని రకాల సాంకేతిక పాలనాపరమైన అనుమతులను సంబంధిత అధికారులు ఇప్పటికే పూర్తి చేస్తున్నారు. రైతు భరోసా నిధుల మొత్తం 10-15 రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ కాబోతున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తుగా పలు కీలక చర్యలు చేపట్టింది. దీంతో పాటు ఉద్యోగుల బకాయిలకు 2,000 కోట్లు, వారి శాలరీలు పెన్షన్లు ఆసరా పెన్షన్లు ఇవ్వనున్నందున క్షేత్రస్థాయిలో ఎక్కడా నగదు కొరత రాకుండా చూసేందుకు బ్యాంకుల్లో తగినంత క్యాష్ సర్దుబాటు చేయాలని కోరుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిందట. జూలై మొదటి 2 వారాల పాటు రైతుల రద్దీ విపరీతంగా ఉండే అవకాశం ఉన్నందున బ్యాంకింగ్ సేవల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నారట. 70 లక్షల మంది రైతులకు 1,50,00,000 ఎకరాలకట. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 70 లక్షల మంది రైతులకు 1,50,00,000 ఎకరాలకు ఎకరాకు 6,000 చొప్పున ఈ డబ్బులు ఇస్తారట. ఇవి ఎప్పుడు ఇచ్చేదే కదా ఇది. మరి ఇప్పుడు మరి మొత్తం వచ్చిందా పాతది? గత వేసవిలో 2 ఎకరాలకే ఇచ్చిరట. 2 ఎకరాలకు మళ్ళీ 1,500 కోట్లు రిలీజ్ చేస్తానుగా చేయలేదా? అలానే అయిపోయిందేమో. వాట్ అబౌట్ గవర్నమెంట్ టీచర్స్ హెల్త్ కార్డ్ అట. 1,200 డెబిటెడ్ ఫ్రమ్ శాలరీ బట్ టిల్ నౌ నో హెల్త్ కార్డ్, ప్లీజ్ టాక్ అబౌట్ ఇట్. ఓకే, నోటిఫికేషన్ల గురించి అడగండి, రోజు అడుగుతూనే మనం. ఆ నోటిఫికేషన్లు అసలు యాక్చువల్గా ఏంటంటే దాని మీద పోరాటాలు జరుగుతలేవండి, దాని మీద ఫైట్స్ జరగట్లే. చాలా పెద్ద ఎత్తున దీని మీద ఒక మూమెంట్ రావాల్సిన అవసరం ఉన్నది. కానీ ఆ పోరాటాలు ఎన్నో ఒక దిల్సుఖ్ నగర్ సర్కిల్లోనో ఇంకో దగ్గరనో ఒక రోజుతోని ఒక గంటతోని ఒక పూటతోని ఆగిపోతున్నాయి. దాంట్లో ఆ ఫైట్ చేసే వాళ్ళు కూడా ఏదో ఒక పార్టీతో ఏదో ఒక నాయకుడితో అసోసియేట్ అయి పనిచేయడం కూడా రేవంత్ రెడ్డికి బలంగా మారింది. సో ఈ టైప్ ఆఫ్ పోరాటాలతో అడుగు కూడా ముందుకు పడే అవకాశం లేదు. రేవంత్ రెడ్డి సీటు కదిలిపోతుంది నిరుద్యోగుల పోరాటం వల్ల అని ఎప్పుడైతే అంత బలమైన పోరాటం వస్తుందో అప్పుడే వాళ్ళు కదులుతారు. అది ఎప్పుడు స్టార్ట్ అయ్యేది వస్తుంది, ఖచ్చితంగా రాదనేది ఏముండదు, వస్తుంది. నెక్స్ట్